మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. నీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కొప్పగించి పాపపు దిగుల్ దిగుల్ సొగసుగా నడంచెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. ఆఖరిని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామములో మమ్మల్ని
ప్రార్థిస్తే వారి మధ్యన ఉంటానన్న కదా యేసయ్య. అవును తండ్రి, మేమిద్దరు ముగ్గురం కాక చిన్న మందిగా కూడుకున్నాం ప్రభువా. నీ స్తోత్రాలు, వందనాలు. మీ సన్నిధి ఉంది, మీరున్నారు, మీ పరిశుద్ధ పాదాలు ఉన్నాయని మీ విశ్వాసంతో మీ పాదాలు పట్టుకొని బతిమాలుకుంటున్నాను యేసయ్య. నా తండ్రి సహాయం చేయండి బాబు, సహాయం చేయండి నాయన. నీ బిడ్డలందరినీ మీరు క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు చూపించుకుంటున్నాం ప్రభువా. సహాయకుడా నా దేవా, ఇదిగో కుమారుడు రాజుకి నాయన, నా దేవాలయ ప్రభువా నైనా నిశ్చితార్థం జరుగుతుండగా నా తండ్రి ఇది నేను ఏర్పరిచిన దినమయ్యా. నువ్వు ఇది నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం అయ్యా. సహాయం చేయండి. ఇంకా అందరినీ పేరు పేరు సొప్పున మీరు దీవించండి ప్రభు. ఆశీర్వదించండి దేవాలయాలు అవసరాలు సమస్తం మీకు అనుకూలంగా జరిగించండి నాన్న. సమస్తం మీ మహిమతో జరగాలి, మీ సహాయంతో జరగాలి ప్రభు. మా సొంత ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలతో పరచండి ప్రభుగల దేవానికి వందనాలు. ప్రభానిచ్చితారు అంతట్లో మీరు ఉండండి, ఆధిపత్యం వహించి యజమానిగా మీరు నడిపించండి. మీ సేవకులు మరుగుపరిచి మీరే నడిపించి ఘనత మహిమని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు సొప్పున దీవించమని చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము. క్రమశిక్షణ ఇక్కడ లేకపోతే ఇంకెక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం కూడుకున్నాం, దేవుడు ఇక్కడ ఉన్నాడని మనం నమ్మితే ఆ విధముగా మనము ప్రవర్తించాలి. త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదునని చెప్పాను గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టాను. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నా సహోదరులకు నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కన్నీను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని ఎలాగనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు శరీర మార్గమందు నన్ను నడిపించను. కాబట్టి నా యజమాని ఎల్ల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎల్ల అది అయినను నాకు తెలియని చెప్పుడి, లేని ఎల్ల అది అయినా నాకు తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటు పోగలను అటు పోయగలనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా చదివించిన ప్రకారం ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును కాకని ఉత్తరం ఇచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్త్రములు ఇచ్చాను. అతడు అతనితో కూడా ఉన్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండేది. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము,
ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసి నా యజమానుని వద్దకు వెళ్ళుదునని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకుని రెపుకాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదునను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెపుకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపించినప్పుడు వారు రెపుకాతో, మా సహోదరి నీవు వేలవేలకు తల్లిదండ్రులు గాక, నీ సంతతి వారు తమ పగవారు గవిని స్వాధీనపరుచుకుందరు గాక అని ఆమెను దీవింపగా రెపుకాయు ఆమె పనికెత్తులలో లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెపుకాను తోడుకొని పోయాను. ఇస్సాకు బెయేర్ లహోయి రోయి మార్గంలో వచ్చి దక్షిణ దేశంలో కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి పనులెత్తి కూర్చున్నప్పుడు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి నాయన హెవెన్ బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన జగదీష్ కొరకు ప్రభా నాయన రిప్కా కొరకు నీకు వందనాలు తండ్రి. హెవెన్ బిడ్డలు ప్రభా నాయన వారి జీవితంలో మీరు చేస్తున్న మంచి కార్యం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారిద్దరిని మీరు ప్రేమించి తండ్రి నాయన వారిని జతపరచాలని మీరు ఆలోచన చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమానికి వచ్చిన తండ్రి నాయన బంధువర్గములందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. నీ సేవకులు ఇప్పుడు నడిపిస్తుండగా ప్రభా నాయన ఓ తండ్రి నాని ఈ కార్యక్రమాన్ని ప్రభా మీరే జయకరం చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లి, నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యము వినేటకు తండ్రి నాయన ఓ తండ్రి ఇప్పుడు ప్రభా నాయన ప్రతి ఒక్కరికి మంచి తండ్రి నాయన ఓ ప్రభా తండ్రి నీ కృపను అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా వాక్యం తండ్రి ధ్యానంలో మీరు తోడయండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ఈ కార్యం జయకరం చేసి మీరే మహిమ పొందమని తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా విందాం, జాగ్రత్తగా విందాం. దేవుని బిడ్డలారా మరి ప్రధాన కార్యక్రమం నిత్యార్థం రెండు కలిపి జరుగుతున్నాయి కనుక మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడం చాలా మంచిది. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక, నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాం. దేవుని బిడ్డలారా ఒకసారి మనం ఆలోచిద్దాం. పాప వినాలమ్మా, చక్కగా మంచి అవకాశం ఇచ్చాడు. ఈ మాటలో ఈ చక్కని మాటగా ఏటి జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, చాలా వరకు ఈ అనుభవంలో ముందుకెళ్తా ఉంటారు. దేవుని బిడ్డలారా చైనాలో వివాహం జరిగితే వాళ్ళు వంకాయలు దండలు వేస్తారు, చెరుకోదండ వంకాయలు గుత్తలాలు గుచ్చి మెల్లో వేస్తారు. 250 దేశాల్లో ఎక్కడ జరిగినా సరే వివాహం ఒకలాగే జరుగుతుంది, ప్రధానం కూడా ఒకలాగే జరుగుతుంది. ఇది దేవుని సన్నిధిలో నమ్మకత్వమైంది. ఇప్పుడు పాపన ప్రధానం చేస్తున్నాం అంటే బాబు ఒక అణువు ఆయన ఇష్టపడ్డా నువ్వు ఇష్టం లేదా అని సూచనలకి ఈ ఒక ప్రధానం జరుగుతుంది. ఈమె ఇష్టపడినప్పుడే ఉంగరాలు పెడతాడు, లేకపోతే వాళ్ళు గుర్తు ఒకటి ఇస్తారు. నవ్వేమంటే ఇష్టమే, ఇంకా దానికి తిరిగిలేదు. ఒకవేళ నీ ముఖం ఇలా కింద మార్చుకున్నా తొందరపడతామంటే మాకు తెచ్చిపోద్ది, ఈమెకి ఇష్టం లేదు. మంచి రకాలు జోడ్లు కూడా తెచ్చేది కదమ్మా, ఉంగరం తెచ్చేది షేర్స్. కుమారి ఒకటి ఆలకించుము, రెండోది ఆలోచించు. ఈ రెండు నీకు కలిగి ఉండాలా. నువ్వు ఇక్కడి నుంచి ఇంటిని విడిచిపెడుతున్నావు, ఇళ్ళల్లా నీది కాదు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా వస్తే వాళ్ళు పిలిస్తే రావాలి, లేకపోతే లేదు. ఇంత ముందులాగా మా ఇల్లు అన్న కుదరదు. ఎవరి ఇల్లు అవుతుంది? మరి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము. ఏమ్మా తప్ప ఏమ్మా పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ అమ్మకి నాన్నకి బాగలేదనుకో ఒకసారి పిలుస్తాం, అమ్మ రండి 10 రోజులు అనమాట నాన్న ఒకసారి భోజనాన్ని తీసుకెళ్ళి చాలు. ఇంకా చదవమ్మా,
ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరి అతడు నీ సౌందర్యం కోరినవాడు నమస్కరించు. అసలుకి చూడమ్మా నా తల్లి. బాబు నీ పేరేంటి? జగదీష్. ఇప్పుడు ఈ అమ్మ ఏం పిల్లలా దుకాణాలకు వెళ్ళి ఏమండి కేజీ బియ్యం మాకు ఇవ్వండి, మన డబ్బులు ఇస్తే భర్తలు ఏమంటారు? నువ్వే మాట్లాడమే, నువ్వే మాట్లాడు. ఏం మాట్లాడతా? వేరే ఏమండి అనపోయినా అది పోయి కొంచెం గౌరవచ్చు. దేవుని వెళ్ళాలా? దేవుని సంఘం అనుభవంతో చెప్తుంది. నీ భర్త నీ దేవుడు అటుడు. నీ భర్తకు ఆయనకి నమస్కరించమని దేవుడు చెప్తున్నాడు. పరిపూర్ణం. చాలా మంది భర్తలు గౌరవించరు. ఒక తల్లి చెప్తూ చక్కగా అయ్యా నేను టీ పెట్టనండి, మా ఆయన గారు పెట్టి చెప్తాను, నేను పడుకుంటే సిగ్గులేదు మళ్ళీ చెప్పడానికి. ఎంత బాగా చెప్తుంది. అమ్మ బాబు అలాడతానయ్యా నీ మొక్కలు నువ్వు అందరికి చెప్పుకుంటే మా మీదకి వచ్చేది గొడవలు అలా. ఆయనేమో ఉప్మా చేసి పెడుతున్నాడు, మీరేమో ఇడ్లీ చేసి పెట్టాలంటే మన మీదకి వచ్చేది. మనం డౌన్ అయిపోవాలి. అప్పుడు దేవుని పిల్లల నీ భర్త సమర్థం పోషించేవాడు, నడిపించేవాడు. నేను ప్రేమించి వెంక చదువు అమ్మాయి ఎలా ఉందో అంతఃపురములో నుండి అంతఃపురములో ఉన్న రాజకుమార్తె రాజకుమార్తె కేవలము కేవలము మహిమ గలది. మహిమ గలది. ఆమె వస్త్రము